హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించుతున్నాం. చింత చిగురు తెలుసు కదండి, మనం పప్పు వేసుకుంటాం, మటన్లో పెట్టుకుంటాం. అలాగే నేను ఈరోజు మీకు చింత చిగురు రొయ్యల ఇగురు మంచి కాంబినేషన్ చేసి చూపించబోతున్నా. మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాం. చాలా కాస్త పుల్లగా రొయ్యల టేస్ట్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అవుతుందండి. అయ్యాక మనకి సాజీరా వేసుకున్నాం, కాస్త పసుపు, జీలకర్ర, ఉల్లిపాయలు మంచిగా ఒక ఉల్లిపాయలు పెద్ద సైజు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాలండి. వేగడానికి మనం ఒక సాల్ట్ వేసుకుందాం, అప్పుడే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. మిక్సీ కాస్త అట్టు ఇటు కలిపేలాగా మనకు ఉల్లిపాయలు వేయాలి. రెండులోకి పచ్చిమిర్చి వేసుకుందాం, 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ వేసుకోండి. ఇక కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది కాస్త వేగాలి. ఇందులో మనం పసుపు, 1 స్పూన్ పచ్చిమిర్చి మంచిగా కలుపుకున్నాం. అందులోకి రొయ్యలు చూస్తున్నారు కదా, ఇది టైగర్ రొయ్యలు అండి. మా రాధిక ఎగ్జాక్ట్లీ ఉండేది మీకు మంచి రెసిపీ చేసి చూసిన నేను కూడా టేస్ట్ చేస్తాను. టైగర్ రొయ్యలు బాగుంటాయి. ఇవి కాస్త బాగా ఈ పసుపు ఉప్పు వేసిన వాటితో వద్దాలి. తర్వాత చూద్దాం. వావ్, చూసారు కదా మంచిగా నీరు ఉల్లిపాయల్లో ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. రొయ్యల వాసన ఈ విధంగా కాసేపు బాగా ఇంకాస్త మగ్గాలండి. చూస్తుంటేనే నోరు వస్తుంది కదా. ఇంకా ఇందులోకి మనం మెంతికూర, 2 కట్టలు మెంతికూర అండి, కాస్త సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మటన్లో, చికెన్లో మంచి కూర వేస్తేనే బాగుంటుంది. ఇక రొయ్యల్లో అయితే ఇంకా అద్దరిపోతుందండి. చిన్న మెంతి కూరనే. ఇందులో మనం దీనికి సరిపడా కారం వేసుకున్నాం. 2 లేదా 3 స్పూన్లైనా వేసుకోవచ్చు, కానీ నాకు 2 స్పూన్లే స్పైసీగా ఉంటుంది. ఇంకా మనం మసాలాలు వేసుకోవాలి కాబట్టి తగినంత కారం వేసుకోండి. మీరు కూడా వేసాక కాస్త మూత పెట్టేసి అలా వదిలేదు. ఇందులోకి హాట్ వాటర్ వేసుకోవాలండి. పక్కన హాట్ వాటర్ పెట్టాను నేను, బాయిల్ అవుతున్నాయి. చూసారు కదా, పైకి ఆయిల్ తేలింది, సైడ్లకి మంచిగా ఉడికిపోయినాయి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అయినండి, ఎక్కువ అవసరం లేదు. కలిపేసుకోండి. ఆహా, సూపర్ ఉందండి. ఇలా కలుపుకొని కాసేపు అలా వదిలేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి, త్వరగా మగ్గుతుంది కూడా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కాస్త. ఆల్రెడీ నేను వాటర్ పక్కన పెట్టేసాను. కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది. హాట్ వాటర్ వేస్తున్నాండి. వాటర్ వేయగానే ఎలా ఉడుకుతుంది చూడండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కాస్త ఇగురు కాస్త గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుందండి, చిక్కగా ఏమీ అవసరం లేదు. కాస్త వాటర్ వేసుకుందాం. వావ్,
కాస్త సరిపడినంత. అప్పుడు మనము ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసాం. ఇప్పుడు ఈ కూరకు సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసేసుకున్నాం. ఓకే, ఇది మంచిగా ఉడకాలండి. కాస్త ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. కాస్త మంట తగ్గించి పెట్టుకున్నా పర్లేదు, హై ఫ్లేమ్ అయినా పర్లేదు. ఓకే అండి, చూద్దాం. వావ్, మంచిగా బాయిల్ దగ్గరికి అయిపోయింది. ఇది కాస్త బాగా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది, చూస్తున్నారు కదా. మనం ఇందులోకి చింత చిగురు వేద్దాం. ఇదిగోండి చింత చిగురు. ఇప్పుడు సీజను, మనకి మంచిగా చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. వీటితో మనం పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, మటన్లో పెట్టుకోవచ్చు, చికెన్లో పెట్టుకోవచ్చు. రొయ్యలు నేను మీకు ప్రస్తుతానికి రొయ్యల్లో వేసి చూపిస్తున్నానండి. చింత చిగురు, రొయ్యల ఇగురు. ఈ చింత చిగురుని ఇలా ఇందులోకి వేసేసి మంచిగా ఉడకనిద్దాం. మంచిగా బాయిల్ అయిపోతుంది. బాగా ఉడికి దగ్గరికి అవ్వాలి. కాసేపు అలా వదిలేద్దాం. ఈ రొయ్యలు, చింత చిగురు తినేటప్పుడు ఆ పుల్ల పుల్లగా, ఆ రొయ్యల టేస్టు, ఆ ఒక్క మసాలా ఫ్లేవరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త ఉడకడానికి సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. సరే చూద్దామా, ఫైనల్కి వచ్చేసి ఉంటుంది ఇది. వావ్, సూపర్ అండి. మంచిగా ఆయిల్ కూడా వచ్చేసింది, బాగా ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఓకే, ఈ టైంలో మనం ఇందులోకి 1 స్పూను కొబ్బరి పొడి వేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి పొడి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఒకసారి అలా కలిపి వదిలేసేయండి. సూపర్. నాకైతే నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. ఎప్పుడెప్పుడు తినేసేయాలా చింత చిగురు, రొయ్యల ఇగురు. వెయిట్ చేస్తున్నా. ఈ టైంలో మనం కాస్త కస్తూరి మెంతి చాలు, అలా చేతిలోనే నలుపుతూ రాలపాలండి. కూరకు మరి కాస్త మంచి ఫ్లేవరు, టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సూపర్, చాలా చిక్కగా కరెక్ట్గా వచ్చిందండి మనకి ఇగురు. ఓకే, ఇందులో కాస్త ధనియా పౌడర్ వేస్తున్నా. 1 స్పూన్ ధనియా పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. చాలండి, ఇంకా మసాలాలు ఎక్కువ వేయకూడదు, సరిపోతుంది. ఆ ఫ్లేవర్ సరిపోతుంది. మంచిగా కలిపేసుకుందాం ఒకమారు. వావ్, సూపర్ అండి. మంచిగా రైస్ పెట్టుకొని వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఓకే, నేనైతే ఇందులోకి ఓకే అండి, మనకైతే మంచిగా కూర మసాలాలు వేసేసాము, అయిపోయింది. మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసేసాము. మంచిగా కొత్తిమీర 1 గుప్పెడంతా తీసుకొని వేసేసుకోండి. సూపర్. ఇదండి మన టేస్టీ చింత చిగురు, రొయ్యల ఇగురు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.